శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహ దోష గ్రహ దోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగ తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్కారం, న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మాధురి. వార్తలు ముందుగా హెడ్లైన్స్. అక్క చెల్లెమ్మలను మోసగించడం చంద్రబాబుకు అలవాటు. బొత్స సత్యనారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. చంద్రబాబు లిక్కర్ కుంభకోణం గురించి ఎందుకు మాట్లాడరు? వెంకటరెడ్డి. విజయనగరంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు ఇచ్చిన ఆడబిడ్డ నిధి హామీకి మంగళం పాడుతున్నామని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల ఓ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆడబిడ్డ నిధిని P4లో పెట్టాను అనడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. అంటే ఎన్నికలకు ముందు మహిళలను ఆడబిడ్డ నిధి పథకం అంటూ నమ్మించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పచ్చిగా మోసం చేయాలనే దుర్మార్గపు ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. మరి ఏ రకంగా మరి ఇది అక్కడ బెంగళూరుకి కానీ లేకపోతే గుజరాత్కి కానీ లేకపోతే బీహార్లకు కానీ ఏ రకంగా ఇచ్చారు మీరు? ఎందుకు ఇక్కడ మరి ఇవ్వట్లేదు? ఇక్కడ ప్లాంట్కి ఇవ్వట్లేదు, మరి ఆ ప్లాంట్లకు ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ నాయకులకు వచ్చి రాష్ట్రం తాలూకు అభివృద్ధి పట్ల రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ పట్ల కాకుండా సొంత ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నారు కాబట్టే ఇది జరుగుతున్నాయి. ఏంటి గొప్పగా ప్లాంట్ పోతుంటే గొప్పగా చెప్పుకోండి, ఉద్యోగాలు తీస్తుంటే గొప్ప చెప్పుకోండి. మా ఏమన్నా ఉద్యోగాలు తీస్తారా? ప్లాంట్ పోతుంటే ఉద్యోగాలు తీస్తుంటే ఎలాగా భయం చెప్పుకోండి. మొన్న ఎప్పుడు చూశాను నేను, ఇది ఎక్కడది బుడగొట్టపాలెం చంద్రబాబు నాయుడు గారు మత్స్యకార భరోసా ఏదో ఇవ్వడానికి వచ్చు, అక్కడ రామ్మోహన్ నాయుడు గారును మా చంద్రబాబు నాయుడు గారు ఈ పోర్ట్లన్నీ మేమే కడుతున్నాం అని చెప్పారు. రామ్మోహన్ గారు ఇంకొక అడుగు ముందుకేస్తారు పాపం. చంద్రమంతి గారు మా స్నేహితుడు, వాళ్ళ నాన్నగారు చాలా మంచి స్నేహితులు నాకు. ఆయన ముందుకే వేస్తారు, వేసి ఏకంగా మూలపేట పోర్టుని మేమే కడుతున్నాం అని చెప్పారు. మూలపేట పోర్టు వచ్చి అబద్ధ ప్రభుత్వ హయాంలో వచ్చి దానికి ఫౌండేషన్ వేశారు. అప్పుడు ఒక 20% 30% అది ప్రారంభం అయింది. దానికి ఇగో మేము సర్వేగంతో దాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నాము. దానికి 50 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు శాంక్షన్ చేసామంటే అందం ఉంది. ఆ పోర్టే మేము కడుతున్నాం అంటారు. ఏంటిది అంటే అసలు వైసీపీ పార్టీ లేదు అందులో. దాని పేరు భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చి అది వీరే కడుతుందంట. అది ఎప్పుడో ఇచ్చేసారు, అది జేఎంఆర్కి ఇచ్చారు. జేఎంఆర్ అందులో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి లేదు, అంతా కూడా ప్రైవేట్ ఎయిర్పోర్ట్. అది ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం, మేము ఇచ్చిస్తాం వాళ్ళకి. వాళ్ళు వచ్చి టెండర్ పిలిచారు, ఎల్ఎన్టీకి ఇచ్చారు. ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చి సర్వేగంతో కడుతున్నారు. ఆ రోజు ఆ టైం బౌండ్ పెట్టారు, ఆ టైం బౌండ్ ప్రకారమే జరుగుతుంది. అయినప్పుడు కూడా మేమే కడుతున్నాం. ఈ కట్టడానికి వీళ్ళేమైనా 150 కోట్లు దానికి ఏమైనా ఎడిషనల్ ఫండింగ్ ఇచ్చారా చెప్పండి? కొన్ని విందా చెప్పినట్టుగా కొన్ని చెప్తే మరి బాబునే ఇప్పుడు మేము కడతాం ఎలాగంటారు?
విలువలు, విశ్వసనీయత, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ టీడీపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం అంటేనే నాయకులను తయారు చేసి ఫ్యాక్టరీలు అని వ్యాఖ్యానించారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం కూడలిలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. నందమూరి తారక రామారావు సిద్ధాంతాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. చరిత్రలో నిలిచేలా కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన నెలకొల్పిన పార్టీ. ఈ పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకత్వం లోకేష్ గారి ద్వారా ఉంది. రేపు భవిష్యత్తులో అనేక మంది నాయకులు కూడా తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు అంటే మీరు ఈరోజు ఎక్కడ చూసుకున్నా సరే, తెలంగాణలో చూడండి, ఆంధ్రాలో చూడండి, ఏ పార్టీలో చూసినా సరే నాయకులకి మూలాలు టీడీపీలో ఉంటాయి. కనుక తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఒక పవిత్రమైన సిద్ధాంతం పెట్టినటువంటి పార్టీ. ఈరోజు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అతిథి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం. పాత్రికేయ ప్రమాణాలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చిన ఈనాడు పత్రిక ఎదుగుదల అంతా నేరమయమేనని వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈనాడుకు ఆర్థికంగా వెన్నెముకగా నిలిచిన మార్గదర్శి చిట్ ఫండ్స్ వాటాలను జీజే రెడ్డి వారసులకు తుపాకీతో బెదిరించి చెరుకూరి రామోజీరావు కాజేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తిరుమలలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. విఐపి ప్రారంభ భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంత్ రెడ్డి అని చెప్పి వీళ్ళు రాసింది. గురువింద కిందకి దాని కింద ఉన్న నలుపు తెలియదంట. ఈ రామోజీరావుకి వాళ్ళ కొడుక్కి వాళ్ళు చేసేటటువంటి భాగవతాలు మొత్తం ఇదే కాబట్టి, ఎందుకంటే వాళ్ళు చేసే భాగవతం మొత్తం ఇలా తుపాకులతో బెదిరించి మార్గదర్శి చిట్ ఫండ్ను లాక్కోవటం, లేదా పత్రికల్లో ఏదైతే ఈ పచ్చళ్ళ వ్యాపారానికి సంబంధించి మిగిలిన స్వగృహ పురుషాలందరూ దొంగలు, వీళ్ళొక్కళ్ళే నీతిమంతులు అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ పత్రికల్లో రాసేటటువంటి కార్యక్రమం, ఇవన్నీ వాళ్ళకి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటే కాబట్టి వాళ్ళు తుపాకుతో బెదిరించి ఏదైతే మార్గదర్శికి చిట్ ఫండ్స్ షేర్లని అక్రమంగా సంతకాలు పెట్టించుకున్నటువంటిది ఉంది కాబట్టి, సో అందరూ అలానే చేస్తారనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన. ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏదైతే జీజే రెడ్డి, ఆ జీజే రెడ్డి గారి దగ్గర ముందు ఈయన ఉద్యోగస్తుడిగా జాయిన్ అయ్యాడు. అది కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే కొట్టపల్లి సీతారామయ్య గారు సిఫార్సు చేస్తే ఈ చెరుకూరి రామయ్య, తన పూర్తి పేరు చెరుకూరి రామయ్యల్లా చెరుకూరి రామోజీరావు అయిపోయాడు. చెరుకూరి రామోజీరావు వల్ల ఏదైతే ఈయన కంపెనీలో ఉద్యోగం చేరాడు. చేరిన తర్వాత 2 సంవత్సరాల్లోనే ఈయన ఒక వ్యాపారాన్ని చిట్ ఫండ్ సంస్థను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి జీజే రెడ్డి గారి దగ్గర డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్ చేయించాడు. చేయించిన తర్వాత ఆయన జీజే రెడ్డి గారు అప్పటికే ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. జీజే రెడ్డి గారికి అనేక కంపెనీలు ఉన్నాయి. ఆయన చెకోస్లోవేకియా అనేటటువంటి కంట్రీలో ఉన్నాడు. ఆయన కంట్రీలోనే అక్కడే చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారులు వచ్చి, 2 కొడుకులు ఆయనకి, ఆయన వచ్చి వాటాలు అడుగుతుంటే ఆయన దగ్గర ఉన్న షేర్లు 288 షేర్లు వాళ్ళవి ఉన్నాయి. అడిగితే ఆయన రూమ్లో కూర్చోబెట్టి ఏదైతే వాళ్ళ కుమారుడిని నీ తుపాకి పెట్టి నువ్వు సంతకం పెట్టు, లేదు నిన్ను ఎక్కడ ఎవరుగా పడుతుందో చూస్తా, ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వంలో అయినా నేను చెప్పినట్టుగా నడుస్తుంది, సో ఖచ్చితంగా నువ్వు సంతకం పెట్టకపోతే కుదరదు అని చెప్పి బెదిరిస్తే, ఆయన తుపాకీతో బెదిరించి నేను చంపేస్తానని బెదిరిస్తే ఆయన సంతకాలు చేసినటువంటి పరిస్థితి. ఫామ్ SH4 దానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ FIR కాపీలో A1 రామోజీరావు, A2 శైలజా కిరణ్, ఇది కిరణ్ గారు. సో ఇది రాయాలి కదా మీరు. ఇలా తుపాకులతో బెదిరించినటువంటి సంస్కృతి మాది, మా బతుకులంటా ఇలానే ఏడ్చినాయి, సో మేము ఇలానే బెదిరించి అన్ని వ్యాపారాలని లాక్కుంటాం. రామోజీ ఫిలిం సిటీ కూడా అట్లానే, ఆ రామోజీ ఫిలిం సిటీని ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలకి ఆ రోడ్లు కూడా ఈ రోడ్లోంచి వెళ్ళనీయకుండా మొత్తం చుట్టుపక్కల తిరిగేదాకా చేసాం. సో అక్కడ ఉన్నటువంటి భూములన్నీ అలానే లాక్కున్నాం. సో ఇది కదా మీరు రాయాల్సినటువంటి రాత. ఇది రాయకుండా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ ప్రతిరోజు ఏదో ఒక వార్త. మీరు రాయాల్సింది
మద్యం సీసాల వైకాపా మాఫియా అని కాదు, చంద్రబాబు కోసం గుడ్డలొప్ప తీసుకొని నగ్నంగా నిలబడ్డ పత్రికా మాఫియా అని రాయండి. చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా ఏ పనైనా చేయడానికి సిద్ధపడ్డాం, పత్రిక ముసుగేసుకున్నాం, పేరుకు జర్నలిజం, చేసేదంతా బ్రోకరిజం అని చెప్పి రాయాలి. మీరు మీ బతుకులు. ఇంకొక వార్త చూస్తే నకిలీ పేరుతో మోనికా బేడీకి పాస్పోర్టు, అది రాసి కృష్ణమోహన్ రెడ్డి తహసీల్దార్గా ఉన్నప్పుడే జారీ అని చెప్పి కృష్ణమోహన్ రెడ్డి గారి ఫోటోను మోనికా బేడీ గారి ఫోటో పక్క పక్కన వేశాడు. సిగ్గుండాలి కదా, మనిషి పుట్టక పుడితే ఇలాంటి రాతలు రాస్తారా? సిగ్గు, శరం, మానం, మర్యాద మొత్తం అవన్నీ ఉంటేనే కదా వదిలేయడానికి, అసలు లేవు కదా మీకు. సో చంద్రబాబు నాయుడు ఏం చెప్తే దానికోసం రాయాలి. అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు తహసీల్దార్గా ఉన్నప్పుడు ఆమెకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇష్యూ అయితే కృష్ణమోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? మినిమం సెన్స్ కూడా ఉంటుందా రాసేటప్పుడు? అంటే తహసీల్దార్ ఇస్తాడా? కింద వెళ్ళి తహసీల్దార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఈ అమ్మాయి ఉందా, లేదా ఏ అబ్బాయి అన్నాడు, లేదంటే ఆ ఇంట్లో ఏమన్నా ఫ్రిడ్జ్ ఉందా, ఏసీ ఉందా, లేదంటే ఆ ఇంటి విస్తీర్ణం ఎంత ఉంది అని చెప్పి తహసీల్దార్ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చెక్ చేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇస్తాడా? విఆర్ఓను ఆర్ఐ ఇస్తారా? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పత్రిక నడుపుతా. ఏం చదువుకున్నావు? ఫస్ట్ నువ్వు చదువుకునే రాస్తున్నావా? లేదు బురదల్లాలి కాబట్టి ప్రతిరోజు ఇదే వార్తల? కృష్ణమోహన్ రెడ్డి గారు లాంటి నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ మీద నువ్వు ఈ విధమైనటువంటి వార్త. ఇక్కడ నువ్వు రాయాల్సింది ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోనికా బేడీకి పాస్పోర్ట్ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మోనికా బేడీకి పాస్పోర్ట్ వచ్చిందని దేశవ్యాప్తంగా హైలైట్ అయితే రాయాలి వార్త. ఎందుకంటే అట్లాంటి నాయకుడు, పెద్ద ప్రపంచ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోనికా బేడీ గారికి పాస్పోర్ట్ వచ్చింది. అది కదా మనం రాయాల్సినటువంటి వార్త. రెండు, రాస్తూ అప్పట్లో కర్నూలు ఎస్పీగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ అయింది. అంటే ఎస్పీ గారు ఇంటింటికి వెళ్ళి వీళ్ళకి పాస్పోర్ట్ వస్తుందా, వీళ్ళకి పాస్పోర్ట్, ఈ ఇంట్లో ఈ అమ్మాయి ఉందా, ఆ ఇంట్లో అబ్బాయి ఉందా, ఉన్నది కరెక్ట్ అని చెప్పి ఎస్పీ గారు వెళ్ళి చూసి వస్తారా? మీ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఎస్పీ గారు వెళ్ళాలని చూసి వస్తున్నారా? కనీసం రాసేటప్పుడు వరే నవ్వుకుంటారన్న సిగ్గు ఎగ్గు కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి, అందుకని నగ్నంగా నిలబడాలి. లేదా చంద్రబాబు నాయుడు గారిని అపర మేధావి సూర్యుడని పొగడాలి, అందుకని నగ్నంగా నిలబడాలి. ఇలాంటి బతుకులు ఈరోజు వీళ్ళు పత్రికలు నడుపుతూ రాసినటువంటి వార్త. దాంతోనే మళ్ళీ లోపలికి వెళ్తే రాస్తారు, ఈ నకిలీ పాస్పోర్ట్ జారీ అయిన సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్నారు. క్షేత్రస్థాయి తనిఖీ అధికారులు ఇచ్చిన నగరంలోని ముస్లిం బరియల్ గ్రౌండ్ ఐద్గాల అభివృద్ధికి నూతన కమిటీలను నియమించినట్టు ఆదిరెడ్డి వాసు తెలిపారు. నూతనంగా ఏర్పడిన కమిటీలను స్థానిక తిలక్ రోడ్ లో ఉన్న ఆయన కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో బరియల్ గ్రౌండ్ ఈద్గాలు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారని, మసీదులు, ఈద్గాల అభివృద్ధికి తెచ్చినటువంటి నిధులను కూడా సక్రమంగా వినియోగించలేకపోయారని విమర్శించారు. బరియల్ గ్రౌండ్ పరిస్థితి మరియు అధ్వానంగా తయారైందని, మొత్తం అడవిలాగా మారితే ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేసి అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించామని అన్నారు. కమిటీలు కూడా వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఈద్గా బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేయాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. బరియల్ గ్రౌండ్ మరియు ఈద్గాకి అధికారికంగా కమిటీని నియమించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క ఈద్గా కానీ ముస్లిం బరియల్ గ్రౌండ్ కానీ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఒక మంచి కమిటీని వేయాలని కూటమి ఈరోజు కమిటీని వేయడం జరిగింది. ఈ యొక్క ముస్లిం బరియల్ గ్రౌండ్ అయితే చాలా అధ్వానమైన పరిస్థితి. మేమే ఆశ్చర్యపోయాం. లోపల నిజంగా కార్యక్రమాల కోసం వెళ్తున్న వాళ్ళు కూడా పట్టుమని 10 నిమిషాలు కూడా ఎక్కువసేపు ఉండలేరు. అక్కడ ఒక జంగిల్ మాదిరిగా తయారు చేశారు. మళ్ళీ ఆ జంగిల్ అంతా కూడా క్లియరెన్స్ చేసి ఫర్దర్గా ఒక మంచి కమిటీ వేసి వాళ్ళు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకునే విధంగా, అంటే బాధ్యత అనేది ఉండాలి. ఎవరికొకరికి బాధ్యత అనేది అప్పచెప్పాలి, వాళ్ళు ఆ బాధ్యతను నిర్వర్తించాలి. గాలికి వదిలేశారు అన్నీ కూడా. ఈరోజు మా మైనారిటీ నాయకులు అందరూ కలిసి, కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఈ యొక్క ఈద్గా బరియల్ గ్రౌండ్ 2 కమిటీలు ఈరోజు అధికారికంగా మా చేతికి వచ్చాయి. దీనికి సహకరించిన మా ఎమ్మెల్యే గారికి, ఇందులో నాతో పాటు మా మైనారిటీ సోదరులు, మా మైనారిటీ నాయకులు అందరూ సహకరించారు.
అందువల్ల ఇది ఒక మంచి కమిటీగా ఏర్పడింది. ఈ యొక్క కమిటీలన్నీ మంచిగా ముందుకు నడిపించి అందరూ కూడా స్ఫూర్తితో పనిచేస్తామని కోరుకుంటూ ఆశిస్తున్నాను. ఈరోజు రాజమండ్రి ముస్లిం బరియల్ గ్రౌండ్ ఏదైతే ఉందో, అలాగే ఈద్గా కమిటీ గ్రౌండ్ ఏదైతే ఉందో, వాటన్నిటికి కొత్తగా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం తరఫు నుంచి ఏర్పాటైనటువంటి కమిటీ రాబోయే రోజుల్లో ఏదైతే బరియల్ గ్రౌండ్ కానీ ఈద్గా కానీ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించుకుంటూ అభివృద్ధి చేస్తారని చెప్పేసి నూతన కమిటీ చాలా చక్కగా ముందుకెళ్లాలని కోరుకుంటూ తిరుమలలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి ఐశ్వర్య రాజేష్, నటుడు వైభవ్, ఆది పినిశెట్టి, ఆయన సతీమణి నిక్కీ గల్రాని స్వామివారి సేవలో పాల్గొన్నారు. మరోవైపు టీమిండియా మాజీ క్రికెటర్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వేరువేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్థానిక పుష్కర్ ఘాట్ నుంచి ప్రారంభమైన కోట గుమ్మల సెంటర్ మెయిన్ రోడ్డు మీదుగా కోటపల్లి బస్టాండ్ వరకు ఉత్సాహంగా తిరంగ ర్యాలీ సాగింది.
అడుగడుగున జాతీయ స్ఫూర్తిని నింపుతూ సాగిన ర్యాలీలో భారీ జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశానికి ఇబ్బంది వస్తే 140 కోట్ల భారతీయులం ఏకం అవుతామని నినదించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు, రాజమండ్రి సిటీ, అనపర్తి రాజానగరం, కొవ్వూరు, గోకులాపురం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మదిపాటి వెంకటరాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా అధికారులు, కూటమి నాయకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సైనికులకి అదేవిధంగా ధైర్యంగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రధాని గారికి సంఘీభావం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో రాజమహేంద్రవరంలో కూడా రాజమహేంద్రవరంలో కూడా అత్యద్భుతంగా వర్షం పడినా కూడా ప్రకృతిని సైతం లెక్క చేయకుండా ప్రతి సైనికుడి వెనుక 140 కోట్ల భారత ప్రజలు ఉన్నారు అని నిరూపించేందుకు వర్షంలో కూడా మాతో నడిచినటువంటి ప్రతి సోదరిమణికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో సరిహద్దుల్లో నిలబడి మనల్ని ఎల్లవేళలా కూడా రక్షిస్తున్నటువంటి సైనికులకి ఆత్మస్థైర్యం, ధైర్యం కల్పించే విధంగా ఇవాళ తిరంగా ర్యాలీని నిర్వహించుకునే విషయంలో అందరం కూడా ఏకోన్ముఖంగా ఇవాళ రాజమండ్రిలో కోటగుమ్మం దగ్గర నుంచి, పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి ఇక్కడ కోటిపల్లి బస్టాండ్ వరకు జరిపినటువంటి అద్భుతమైనటువంటి ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క పౌరుడి యొక్క మాట ఒక్కటే: ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ సమైక్యత కోసం మేము స్థిరంగా నిలబడతాం. ఎవరైతే మనల్ని రక్షిస్తున్న సైనికులు ఉన్నారో వారికి ఎల్లవేళలా కూడా అండదండలుగా ఉంటామనేటువంటి మాటని ఏకోన్ముఖంగా చెప్పే విధంగా అద్భుతమైనటువంటి ర్యాలీ నిర్వహించినటువంటి రాజమండ్రి రూరల్, రాజానగరం, ఈ తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి అన్ని పార్టీల నాయకులకి, కార్యకర్తలకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత మాత. దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మనం ఏదైతే ఒక నినాదంతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ యొక్క సైన్యానికి మద్దతుగా ర్యాలీ చేస్తూ ఉన్నామో, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరంగా పార్లమెంట్ నియోజకవర్గ నాయకులందరూ కూడా రావడం, ప్రజలు రావడం, విద్యార్థులు రావడం, సైన్యానికి మేము అందరం కూడా అండగా ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా దేశమంతా కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం కూడా ఐక్యతగా నిలబడతామని ఈ రోజున చాటినందుకు, ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ, ఏదైతే సింధూరాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసిన పాకిస్తాన్ దుశ్చర్యకి ఆపరేషన్ సింధూర్ అన్నది ఒక గట్టి సమాధానం. భారతదేశం ఎదుగుదలని ఓరవలేక, తట్టుకోలేక ఈ యొక్క దుశ్చర్యకి ఏదైతే పాకిస్తాన్ తలపడతా ఉందో దానికి సరైన సమాధానం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. భవిష్యత్తులో భారతదేశం వైపు కన్ను చూపినా ఏ విధంగా ఉంటుందో చర్యలు ఈ రోజున పాకిస్తాన్కి తెలియచేయడంతో పాటు ప్రపంచ దేశాలకు కూడా తెలియచేశాం. భారతదేశం ఒక సైనిక శక్తి ఏ విధంగా ఉన్నదన్నది కూడా తెలియచేశాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క పౌరుణ్ణి కోరుతా ఉన్నాం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడండి. ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం. నిలబడండి. ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం. నిలబడండి. ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం. నిలబడండి. ఆయన చేస్తున్న కార్యక్రమాలకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.